బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. ఆమేన్. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాట, నా అంశం ఏమిటంటే ఉన్నది 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 ఉన్నది. ఏమి ఉన్నది అండి? మన కుటుంబంలో ఏమున్నది? ధనం ఉన్నది, అవునా? బలం ఉన్నది, శక్తి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, స్వస్థత ఉన్నది, బంగారం ఉన్నది, చదువు ఉన్నది, వ్యాపారం ఉన్నది కదా. ఈ లోకంలో లేనట్టుగా ఏది లేదు, సమస్తము ఉన్నది. సమస్తము దేవుడు మనకు సమకూర్చాడు, సమస్తము దేవుడు మనకు కల్పించాడు, సమస్తము దేవుడు మన ఎడల అన్నిటిని కూడా మన ఎదుట ఉంచడం జరిగి ఉన్నది. క్రీస్తు నందు మనకు సమస్తం ఉన్నది, సమస్తం ఉన్నది. ఈ లోకంలో మనము అనుభవిస్తున్నామంటే సమస్తమును మనం అనుభవిస్తున్నాం. ధనాన్ని అనుభవిస్తున్నాం, ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం, బలమును, శక్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, స్థితిగతులు సమస్తము కూడా దేవుడు తన ఎడల మనకు ఉంచి ఉన్నాడు. మనకి ఇవ్వటానికి ఆయన యొద్ద లేనిది ఏది కూడా లేదు. దేవుడు సమస్తమును మనకు సమకూర్చాడు. లోకంలో భాష ఏమిటంటే మనం అనుకుంటూ ఉంటాం, మనం మాట్లాడేటువంటి మాట ఏమిటంటే నాకు లేదయ్యా, లేదు 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 అని మనం అంటూ ఉంటాం. అంటే లోకపు భాష లేదు, పరలోకపు భాష ఉన్నది. మరి నాకు ధనము లేదయ్యా, నాకు ధనము లేదు, నాకు బంగారం లేదు, ఆరోగ్యం లేదు, శక్తి లేదు, స్వస్థత లేదు, అసలు నాకు నివసించడానికి గృహము లేదు, ఇల్లు లేదు అని మనము అనుకుంటూ ఉంటాం. లేదు లేదు లేదు. కానీ దేవుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు బిడ్డలారా, క్రీస్తునందు మనకు సమస్తమును దేవుడు సమకూర్చి ఉన్నాడు. ప్రేమ లేదు, హృదయంలో నెమ్మది లేదు, ప్రభుత్వమునందు సరైనటువంటి ప్రణాళికలు లేవు, సరైనటువంటి ఉద్యోగము లేదు, సరైనటువంటి వ్యాపారము లేదు, సరైనటువంటి స్థితిగతులు లేదు. క్రీస్తు బిడలకు పరలోకములో దేవుడు కొన్నిటిని దాచిపెట్టిన, కొన్ని ఉంచి ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. క్రీస్తు బిడలకు పరలోకములో సంబంధమైనటువంటి మనకి ఏమి ఉన్నదో ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగంలోనే 13వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది, మనకు బలిపీఠము ఉన్నది. చాలండి, పరలోకంలో మనకు దాచబడినది, పరలోకంలో సంబంధమైనది మనకి ఏమి ఉన్నది అంటే మనకు ఒక బలిపీఠము ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో భక్తులు దేవుని ఆరాధించేటప్పుడల్లా వారు ఏం ఏర్పాటు చేసుకుంటారంట? బలిపీఠాన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఎక్కడైతే ఆరాధించాలనుకుంటున్నారో, ఎక్కడైతే దేవుని మహిమపరచాలనుకుంటున్నారో, ఎక్కడైతే దేవుని స్తుతించాలనుకుంటున్నారో అక్కడ ఏం చేసేవారంటే ఒక బలిపీఠాన్ని వారు ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధించేవారు. మనకు ఒక నేడుగా బలిపీఠం ఉన్నది. అదేంటంటే సిలువ. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేసినటువంటి మాట ఏమిటంటే మనకు ఒక బలిపీఠము ఉన్నది, మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠము దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆ బలిపీఠ చెంతకు చేరి మనము దేవుని ఆరాధించినప్పుడు, ఆ బలిపీఠ చెంతకు చేరి ప్రార్థించినప్పుడు మంచి స్వస్థత, ఆరోగ్యము, సమాధానము, నెమ్మది, శాంతి కలిగించబడితే. మరి ఆ బలిపీఠం ఏది? ఆ బలిపీఠం ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. మనకి కనిపించేటువంటి బలిపీఠము కాదు, మనకు కంటికి కనిపించేటువంటి బలిపీఠము కాదు, మనకి కంటికి కనిపించినటువంటి మనకు ఒక బలిపీఠము ఉన్నదంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు
బలిపీఠమై ఉన్నాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మీకు కనిపించేటువంటి బలిపీఠము కాదు, మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారని ఆయన స్పష్టంగా తెలియజేయబడుచు ఉన్నాడు. అంటే క్రీస్తు శిలువ పైన చేసినటువంటి బలి అర్పణ గురించి, క్రీస్తు శిలువ పైన చేసినటువంటి బలి త్యాగముల గురించి, క్రీస్తు శిలువ పైన చేసినటువంటి ఆ గొప్ప త్యాగముల గురించి పౌలు ఆ సంఘానికి చక్కగా వివరించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు బలిపీఠాన్ని క్రీస్తుతో పోల్చబడ్డాడు. పౌలు బలిపీఠానికి సాదృశ్యంగా అంటే క్రీస్తుతో పోల్చబడి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నమ్మకం మూలంగా, విశ్వాసం మూలంగా ఎవరైతే క్రీస్తును స్వీకరిస్తారో, క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి పరలోకంలో బలిపీఠం ఉన్నది. మరి మనం క్రీస్తును అంగీకరించాలి, క్రీస్తును స్వంత రక్షకునిగా మనం ఆహ్వానించుకోవాలి, క్రీస్తును మనము స్వీకరించేటువంటి వారిగా మనము ఉండాలని దేవుని వాక్యము మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నది. యేసు ప్రభువు బలిపీఠంతో పోల్చబడినటువంటి భగవంతుడే ఉన్నాడు. యేసు ప్రభువు బలిపీఠంతో పోల్చినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు బలిపీఠంతో పోల్చబడినటువంటి మహానీయుడై ఉన్నాడు. మరి ఆయన చెంతకు చేరి నువ్వు ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన చెంతకు చేరి నువ్వు ఆయనను కనపరిచినప్పుడు, ఆయన చెంతకు చేరి నువ్వు ఆయనను ధ్యానం చేసినప్పుడు దేవుడు సమస్తాన్ని మన ఎడల సమకూర్చడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్న సర్వ మానవుని కొరకు, ఒకరి కొరకు కాదు, ఇద్దరి కొరకు కాదు, ముగ్గురి కొరకు కాదు, ఎవరి కొరకంట? సర్వ మానవుని కొరకు, సర్వ మానవుని రక్షించడానికి, సర్వ మానవునికి స్వస్థత ఇవ్వడానికి, సర్వ మానవునికి ఆరోగ్యం ఇవ్వడానికి, సర్వ మానవుని యొక్క వారందరికీ కూడా దేవుడు మేలును, ఆశీర్వాదాలను, ఆశ్చర్యాలను, అద్భుతాలను జరిగించడానికి, రక్షించడానికి క్రీస్తు ఒక బలిపీఠమై ఉండి, ఒక బలిపీఠముగా నిలిచి మన కొరకు ఆయన శిలువలో మరణించినటువంటి వారిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతులని దేవుడు సెలవిస్తున్నాడు. 6 దినాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. 6 దినాల్లో మీరు కష్టించండి, శ్రమించండి, పని చేయండి, మీ ఇష్టం. 6 దినాలు 6 రోజులు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ 7వ దినము విశ్రాంతి దినములు నా సన్నిధికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతులని దేవుడు స్వయంగా పిలుస్తున్నాడు. మనం ఆయన సన్నిధిలో చేరి మనం ఆయన్ను ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని ఆయన మన ఎడల, మన రక్షణ కొరకు, మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఏ పాపం పెరిగినటువంటి ఆయన మన కొరకు సిలువలో మరణించి మనకు రక్షణనే అనుగ్రహించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనకు ఒక బలిపీఠము ఉన్నది. మన ముందు కనిపించేటువంటి బలిపీఠము కాదు, కనిపించినటువంటి బలిపీఠం క్రీస్తు ఉన్నాడు. కానీ ప్రభునందు ప్రేమినటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఒక గొప్ప బలిపీఠంగా ఉన్నాడు, ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయనకు బలిపీఠం ఉన్నది అంటే అది ఎవ్వరు? యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. మరి ఆ బలిపీఠం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ బలిపీఠం వల్ల ఉపయోగం ఏమిటి? ఆ బలిపీఠం వల్ల మనకి ఏమి లాభము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం వల్ల మనకు ప్రయోజనం ఏమిటో ఈరోజు జ్ఞాపకం చూస్తున్నాం. సంఖ్యాకాండం చావలేదు.
చదవమ్మా. వంశస్థులను యామీయులు వంశస్థులను యమాతీయుల వంశస్థులను. చాలండి. ఇక్కడ చదువుకునేటువంటి వాక్య వర్గంలోనే ఏమంటున్నాడు? అయితే కోరాహు కుమారులు చావలేదు. ఎందుకు చావలేదు? అసలు ఈ కోరాహు కుమారులు ఎక్కడ కనిపిస్తారు మనకి? కీర్తనలో మనకి కనిపిస్తారు. కోరాహు కుమారులు ఇక్కడ చావలేదు అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. అంటే కోరాహు ఎవరు? కోరాహు ఎవరంటే చెడ్డవాడు, దౌర్భాగ్యుడు, నిష్ఠుడు. వాడు దేవుని ఆరాధించేటువంటి వారందరినీ కూడా ఏం చేసేవాడంటే చంపేవాడు, వారిని హేళన చేసేవాడు. అంతేకాకుండా మోషే పట్ల, అహరోను పట్ల అసూయ పడేటువంటి వ్యక్తి, అడొక భ్రష్టుడు కోరాహు. మరి అటువంటి కుటుంబంలో నుండి, అటువంటి స్థితిలో నుండి కోరాహు అసూయ పడేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే వారందరినీ కూడా అక్కడ దేవుడు హతము చేయాలని ఆలోచన చేసినప్పుడు, అక్కడ మనము ఫస్ట్ నుండి మనము చదువుకుంటా కానీ వచ్చినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదువుదా. ఆ తెగులు పోయి తరువాత యెహోవా మోషేకును రాజప్రభు అహరోను కుమారుడైన ఎలియాజరునకు ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయుల సర్వజనులతో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన ఇశ్రాయేలీయులను సేనగా బయలుదేర వెళ్ళుదని సంఖ్య వారి పితరుల కుటుంబములను బట్టి రాయించను. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల లెక్కింపు గలవాడు యెహోవా మోషేకు ఐగుప్తు దేశం నుండి వచ్చి ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకులకు. ఇక్కడ 9వ వచనం చదువుకున్నట్లయితే కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు వాదించినప్పుడు సమాజములో ఆ సమాజపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములై. చాలండి. ఇక్కడ ఎప్పుడైతే కోరాహు భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నారో, ఎప్పుడైతే దేవుని ప్రజలను ఎడల అబద్ధంగా ప్రవర్తించాడో, విరోధంగా వారితో మాట్లాడారో, అక్కడ రాయబడినటువంటి మాట, భూమి తన నోరు తెరచి వారిని మృంగివేసెను. ఎవరినంట? కోరాహును తనతో పాటు ఉన్నటువంటి వారందరినీ. ఎవరైతే దేవునికి విరోధంగా మాట్లాడారో, ఎవరైతే దేవుని ఎడల అవిధేయత కలిగి జీవించారో, మోషే పట్ల అసూయపడ్డారో, భూమి ఒక్కసారిగా నోరు తెరిచింది. నోరు తెరిచి మృంగి వేసినందున వారు దుష్టత్వములయ్యేరి. అంటే దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి కోరాహు తనతో పాటు వారందరినీ కూడా మృంగివేయబడ్డారు. అయితే కోరాహు భార్య ఉన్నది, వారికి బిడ్డలు కూడా ఉన్నారు. మరి వీరు కూడా చనిపోవచ్చు కదా, వీరిని కూడా మృంగివేయవచ్చు కదా అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువులకు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కోరాహు భార్య ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. ఎవరి కొరకు ప్రార్థన చేసిందంటే వారి బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. వారు బ్రతికారు, వారు ఆ స్థలము నుండి రక్షించబడ్డారు. అంటే దానికి గల కారణము కోరాహు భార్య. కోరాహు గురించి తన భార్యకు తెలుసు. ఆమె కూడా తిడుతుంది, ఇప్పుడు భ్రష్టుడు అని తిడుతుంది. తన బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. అక్కడ అంటున్నాడు, మీ బిడ్డలను తీసుకొని ఈ స్థలం నుండి వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నప్పుడు అంటే అక్కడ ఏమిటంటే భర్త కూడా ఆ కుటుంబంలో ఎవరైనా గారు ఉంటే వారిని కూడా తీసుకువెళ్ళి అక్కడ పడేయాలి, వారిని కూడా చంపివేయాలి. మరి కోరాహు ఒకడే చనిపోయాడు,
తన భార్య తన బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డలు ఏంటంటే ఆ భార్య తన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతున్న ఆ స్థలం నుండి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, భర్త చనిపోయాడు, బిడ్డలు కూడా వంశానికి సంబంధించిన వారే కాబట్టి వారిని కూడా తీసుకువెళ్ళి చంపాలనేటువంటి ఉద్దేశంతో వారి వెంట ప్రయాణం చేస్తూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఈమె కూడా ఆగిపోలేదు, సొలసిపోలేదు, కృంగిపోలేదు, భయపడిపోలేదు, వెళ్ళిపోతుంది. ఆమె కూడా బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతుంది. కొందరు వ్యక్తులు ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. ఆమె గ్రహించింది, తెలుసుకుంది. ఏం చేసిందో తెలుసు, తెలివిగా ఒక గుడారము, ఒక దేవుని మందిరం ఉంటే ఆ మందిరంలోనికి ఆమె ప్రవేశింప చేసి అక్కడ ఉన్నటువంటి బలిపీఠమును ఆమె కౌగులించుకుంది. ఆమె కౌగులించుకోవడమే కాదు, ఆమెతో పాటు తన బిడ్డలను కూడా ఆ బలిపీఠమును పట్టించుకుంది. అక్కడ ఒక ఉద్దేశం ఉన్నది, అక్కడ ఒక ప్రణాళిక ఉన్నది. ఏమిటంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో బలిపీఠమును హత్తుకుంటారో వారిని ఏమి చేయరంట. ఆమె తెలుసుకుంది, ఆమె గ్రహించింది. ఆమెను కూడా చంపాలని కొంతమంది వ్యక్తులు ఆమె వెంబడిస్తున్నప్పుడు ఆ మాటను తెలుసుకొని విని అక్కడ ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి ఆ బలిపీఠంలో హత్తుకున్నది కాబట్టి వారు రక్షించబడ్డారు. కోరాహు కుమారులు ఎందుకు చావలేదని అంటే, దేవుని బలిపీఠము చెంతకు చేరి ఆ బలిపీఠమున వారు హత్తుకున్నారు. మరి నీవు నేను కూడా, మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠ చెంతకు చేరినప్పుడు, ఆ బలిపీఠ చెంత చేరి ప్రార్థన చేసినప్పుడు, ఆ బలిపీఠ చెంతకు చేరి విజ్ఞాపన చేసినప్పుడు, ఆ బలిపీఠ చెంతకు చేరి మొరపెట్టినప్పుడు, గోజాడినప్పుడు దేవుడు మన కుటుంబంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బలహీనతలో ఉన్నావా? బలిపీఠం ఎందుకు రా. నువ్వు అస్వస్థగా ఉన్నావా? బలిపీఠం ఎందుకు రా. నువ్వు కష్టాల్లో ఉన్నావా? బలిపీఠం ఎందుకు రా. నువ్వు ఆర్థిక సమస్యలతో ఉన్నావా? బలిపీఠము దగ్గరికి రా. బలిపీఠము దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆయన దగ్గరకు చేరి ప్రార్థన చేసినప్పుడు నెమ్మదినిస్తాడు, సంతోషాన్నిస్తాడు, బలమునిస్తాడు, స్వస్థతనిస్తాడు. నువ్వేది కావాలని దేవుడి సన్నిధిలో బలిపీఠము దగ్గరకు మొరుపెడుతున్నావు, సమస్తమును సమకూర్చడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకని కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనంలో ఒక రాయబడినటువంటి ఒక మాట ఉన్నది. ఆ మాటను మనము చదువుకుందాం. 84వ అధ్యాయము 3వ వచనం. నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. ఎవరు రాస్తున్నారంటే కోరాహు కుమారులే. ఎందుకంటే వారు అనుభవించారు కాబట్టి బలిపీఠముల గురించి వారు స్పష్టంగా ఈ 84వ అధ్యాయంలో వారు తెలియజేస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా అని ఆయన స్పష్టంగా మాట్లాడుతుంది. నీ బలిపీఠం ఎంతనే అయ్యా సమస్తము దొరుకుతుంది. నీ బలిపీఠము చెంతనేనయ్యా సమస్తము సమకూరుస్తుంది. అక్కడ పక్షుల గురించి కూడా అంటున్నాడు, పిల్లల పెట్టుటకు వాన కోవలకు గూటి స్థలము దొరికెను, పిచ్చుకులకు నివాసము దొరికెను. మరి దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం మీద నీకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. నీకేం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. నీకేం దొరుకుతుంది? బలము దొరుకుతుంది. నీకేం దొరుకుతుంది? మేలులు ఆశీర్వాదాలు దొరుకుతూ ఉన్నాయి. విలువ లేనటువంటి మన జీవితాలకి దేవుడు విలువనిచ్చి, బ్రతుకునిచ్చి, ఆరోగ్యమునిచ్చి, క్షేమమునిచ్చి ఈరోజు మనము దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి దేవుడు మనకు ఒక బలిపీఠముగా ఆయన తోచబడ్డాడు. మరి ఆ బలిపీఠము చెంత చేరి నువ్వు
ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ఆరోగ్యము కావచ్చు, గొప్ప బలము కావచ్చు, గొప్ప స్థితి కావచ్చు దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై విలువలేని మనకు విలువనిచ్చాడు, బలహీనతలో ఉన్న మనకు బలాన్నిచ్చాడు. మరి అటువంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకుంటున్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే కోరాహు కుమారుడు తన భార్య దేవుని సన్నిధిలో బలిపీఠము చెంతకు చేరిందో, మరి ఎప్పుడైతే బలిపీఠం చెంతకు చేరి ఆ బలిపీఠాన్ని వారు పట్టుకున్నారు, వారు రక్షించబడ్డారు. మరి నీవు కూడా దేవుని సన్నిధిలో వారికి బలిపీఠమైనటువంటి క్రీస్తు చెంతకు చేరి మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమస్తము సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. ఆ త్రోవయే నిరపేక్షమైనను తెలియదు, పేద కన్నులు దానిని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాయబడినటువంటి మాటలు, ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ఒక మార్గము ఉన్నది. మనకు ఒక మార్గం ఉన్నది. ఏమిటి ఆ మార్గము, ఏమిటి ఆ త్రోవ మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఒక మార్గము ఉన్నది. మనకు ఒక మార్గము, పరలోక మార్గము ఉన్నది. ఆ పరలోక మార్గములో మనం ప్రయాణము చేయాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకని ఆ త్రోవ, ఆ మార్గము ఏ క్రూర పక్షికైనను తెలియదంట, డేగ కన్నులు కూడా చూడలేదంట, గర్వము గల క్రూర జంతువులు కూడా దాన్ని త్రొక్కలేదంట, సింహపు ఆ మార్గమున నడవలేదు. ఏ మార్గం అంటే పరలోక మార్గము. అదే మార్గము పరిశుద్ధులు వెళ్ళేటువంటి మార్గము, పరిశుద్ధులు ఎదురు వెళ్ళేటువంటి మార్గము. ఆనాడు ఏలియా ఏ విధంగా అయితే వెళ్ళినటువంటి మార్గము అదే ఏలియా వెళ్ళినటువంటి మార్గము గుండా నీవు నేను కూడా నడవాలని, ఆ త్వరలో ప్రయాణము చేయాలని, ఆ మార్గంలో ప్రవేశించాలని, ఆ మార్గము గుండా మనము నడవాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి నీవు ప్రార్థన, విజ్ఞాపన ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ప్రార్థన క్రైస్తవులకి, విశ్వాసులకి, దేవుని బిడ్డలకి ప్రార్థన ఊపిరి లాంటిదా. ఊపిరి పోతే మనం బ్రతుకుతామా? బ్రతకము. క్రైస్తవుని యొక్క జీవితంలో, విశ్వాసుని యొక్క జీవితంలో, విశ్వాసరాలు యొక్క జీవితంలో ప్రార్థన ఒక ఊపిరి లాంటిది. నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేత నిన్ను నీవు ఆత్మీయంగా బలపరుచుకుంటూ, నిన్ను నీవు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నీవు ఆత్మీయంగా బలపరుచుకుంటూ దేవునిలో నీవు మార్గంలో నడిపించేవారిగా ఉండాలి. దేవుని త్రోవలో నీ కుటుంబం ప్రయాణము చేయాలి. ఏలియా ఏ విధంగా అయితే ఆ మార్గాన్ని గుండా ప్రయాణము చేశాడు, ఆ త్రోవ గుండా ప్రయాణము చేశాడు, ఆ మార్గం గుండా నడిచి వెళ్ళాడు, ఆ మార్గం గుండా ఎగిరి వెళ్ళాడు. నీవు, నీ కుటుంబము కూడా కడబోర మ్రోగుగానే ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఎత్తబడేటువంటి సంఘములో, ఎత్తబడేటువంటి గుంపులో నీవు, నీ కుటుంబము సమస్తము ఉంచబడాలి అని మనము ఆత్మీయంగా మనము ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఒక దినాన మనము ఆ మార్గంలో వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం, ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనము ఆత్మీయంగా మన కుటుంబమును
మనము సిద్ధపరుచుకొని ఒక ప్రయాణము చేయాలి అంటే, ఒక ఊరు వెళ్ళాలి అంటే మనం ఒక వాహనాన్ని ఎక్కాలి. ఒక వాహనాన్ని ఎక్కితే కానీ మనం ఆ మార్గానికి మనం వెళ్ళాం. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, నేను బాపట్ల వెళ్ళాలి అంటే బాపట్ల బస్సులో ఎక్కాలి. ఆ బస్సులో ఎక్కితే కానీ నేను బాపట్ల చేరుకోగలను. లేదా నేను బాపట్ల వెళ్ళాలి, తెనాలి బస్సు ఎక్కితే నేను వెళ్తానా? ఆ మార్గంలో కూడా వెళ్తానా? వెళ్ళలేను. కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే పరలోకపు మార్గంలో మనము ప్రవేశించేవారిగా ఉండాలి. పరలోక రాజ్యంలో మార్గంలో ప్రవేశించబడాలి అంటే మనం ఈ లోకంలో జీవించే జీవిత కాలం అంతా కూడా మనము ప్రార్థన విజ్ఞాపన చేత మనల్ని బలపరుచుకుంటూ, కుటుంబాన్ని బలపరుస్తూ ఆయన మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదనియు నిత్యమైనదనియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చాలండి. మూడోది మన జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనకు నిత్య నివాసము ఉన్నది. ఫస్ట్ది మన జ్ఞాపకం చేసుకున్న ఒక బలిపీఠం ఉన్నది, రెండోది ఒక మార్గము ఉన్నది, మూడోది ఒక నివాసము ఉన్నది. పౌలు చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు, మనం ఒక నిత్య నివాసము ఉన్నది. ఆ నిత్య నివాసము ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉన్నది. ఈ లోకంలో మన నివాసాలని తాత్కాలికమైనటువంటి నివాసాలే కదండి, స్థిరమైనవా కాదు. ఏ రోజు ఎలా కూలిపోతుందో మనకి తెలీదు. మధ్యకాలంలో మనం చూసినట్లయితే యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చక్కని ఇల్లులు కదండి, సుందరంగా చేసుకున్నారు. ఆ గృహానికి ఏది బాగుంటుందో ఆ గృహంలో వాటిని సమకూర్చుకున్నారు. ఆ నివాసాలకు చక్కచక్కటి పేర్లు పెట్టుకున్నారు, చక్కచక్కటి పువ్వుల తోటలు వేసుకున్నారు. కానీ ఏమి ప్రయోజనము లేదు. యుద్ధంలో వాళ్ళు కట్టుకున్నటువంటి నివాసాలన్నిటి కూడా కూలిపోయి, అంటే ఈ లోకంలో మనకున్నటువంటి నివాసము తాత్కాలికమైనది. అది ఒక దినాన దాటిపోయే నీడ లాంటిది. వాన వస్తే కూలిపోతుంది, భూకంపం వస్తే కూలిపోతుంది. ఏ రోజు ఎలా ఉంటుందో మనము ఊహించలేము, తెలుసుకోలేము, గ్రహించలేము. కాబట్టి మన మహిమ, మన నివాసము, మనకు ఊరు, మనకు ఇల్లు, మనకు పేరు ఎక్కడ ఉంటుందని మనం ఆలోచన చేసినట్లయితే అది పరలోకంలో మనకి స్థిరంగా ఉంటుంది. ఆ పరలోకంలో మనము స్థిరమైనటువంటి నివాసంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. పరలోకంలో మనకు ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఇంటిలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, భక్తులను కలుసుకుంటా, ముఖ్యముగా మన ప్రియమైనటువంటి ప్రభుతో మనము కలిసి ఆయనతో పాటు నివసించబోతూ ఉన్నాం. ఆయనతో పాటు మనము జీవించబోతూ ఉన్నాం. ఆయనతో కలిసి మనము బ్రతికించబోతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న నివాసము వ్యర్థమైనది. ఈ లోకంలో ఉన్నటువంటి నివాసము తాత్కాలికమైనది. ఈ లోకంలో ఉన్నటువంటి గృహము, ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు ఒక దినాన్ని మనం దాటిపోవలసిన ఉన్నదే, కానీ స్థిరమైనది పరలోకంలో నీకు దాచబడి ఉన్నది. పరలోకంలో నీకు నివాసం ఏర్పాటు చేయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఒక మాట అంటున్నాడు, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళుచు ఉన్నాను. ఈ లోకంలో మనం ఒక స్థలము కొనాలంటే ధనము కావాలి. ధనము కావాలంటే కష్టించి పని చేయాలి కదా. ఒక గృహము కట్టాలన్నా, ఒక స్థలము కావాలన్నా మనము చాలా కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇదంతా కూడా ధనముతో సమకూర్చబడాలి.
కానీ అక్కడ నీకు కష్టం లేదు, స్థలము కొనేటువంటి అవకాశం లేదు, గృహము కట్టాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ముందుగా నీకు స్థలాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఆ స్థలంలో చక్కటి నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నివాసంలో నీవు ఉండాలని ఆశపడుచున్నాడు. మరి ఆ నివాసంలో మనం ఉండేవారిగా ఉన్నామా లేదా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన వద్ద లేని వాటిని ఉన్నట్లుగా చేశాడు, లేని వాటిని ఉన్నట్లుగా చెప్పాడు, ఉన్నవి ఉన్నట్టుగానే చెప్పాడు. నిత్యమందు నిశ్చయముగా మనలను స్థాపించినటువంటి దేవుడు మన దేవుడే ఉన్నాడు. కాబట్టి నిత్య నివాసులుగా ఉండడానికి, నిత్య రాజ్యంలో నివాసము చేయటానికి ఆయన మనలను స్వయంగా పిలుస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి నివాసాలు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ప్రభుతో కలుసుకునేటువంటి ఒక దినము రాబోతున్నది, ప్రభుతో జీవించేటువంటి ఒక దినము రాబోతున్నది. ఆ దినము కొరకు మనము ఎదురు చూసేటువంటి వారిగా లోకంలో ఉండాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచెప్తున్నది. ఇక్కడ పౌలు ఊహాగారము కల్పించి చెప్పటం లేదు, తను వాస్తవంగా చెబుతున్నాడు, తను అనుభవించి చెబుతున్నాడు. ఒక వ్యక్తి ఏదైనా అనుభవిస్తేనే దాని గురించి ఇతరులకు చెప్పగలడు. అలాగే పౌలు కూడా ఇక్కడ తన అనుభవించాడు కాబట్టి ఆయన ఊహాగారంతో చెప్పట్లేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నది, మనకు ఒక మార్గం ఉన్నది, మనకు ఒక నివాసం ఉన్నది. మరి ఆ నివాసంలో నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పౌలు సంఘానికి చక్కగా తెలియజేస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే మనకు ఒక మార్గము, ఒక నివాసము, ఒక బలిపీఠము. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠంగా ఉన్నాడు. పరలోకానికి మనకు ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం కూడా ప్రయాణం చేసి నివసింప చేయడానికి పరలోకంలో మనకు ఒక గృహము ఉన్నది. ఆ గృహాంలో మనం ఉండులాగున, ఆ గృహంలో చేరి ప్రభుతో కూడా కలిసి ఆనందించులాగున ఉండాలని దేవుని వాక్యం మనకి ఉదయకాల సమయంలో నీకు నాకు తెలియజేసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏ విధంగా అయితే గురాహు కుమారులు చావలేదంటే మరి దేవుని బలిపీఠము చెందక చేరారు, ప్రార్థించారు, రక్షించబడ్డారు. ఏలియా మార్గం గుండా ప్రయాణం చేశాడు. మరి నిత్య నివాసమునికి ఏర్పాటు చేయబడినది. ఆ నిత్య నివాసములు కూడా నీవు నివసింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మనం ఆ గృహంలో ఉండేవారి ఉండాలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. ఎవరు కూడా తలలో ఉంచుకున్నాం, ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో మనకి అన్నీ ఉన్నాయి. ఈ లోకంలో ధనం ఉన్నది, అందం ఉన్నది, చదువు ఉన్నది, ఆస్తి ఉన్నది, ఉద్యోగం ఉన్నది, వ్యాపారం ఉన్నది, స్థితిగతులు ఉన్నాయి. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. క్రీస్తునందు సమస్తము మనకున్నది. క్రీస్తునందు సమస్తము దేవుడు మనకి సమకూర్చాడు. కానీ పరలోకంలో కూడా కొన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. పరలోకంలో కూడా దేవుడు మనకు కొన్ని ఏర్పాటు చేశాడు. అవేమిటంటే బలిపీఠము. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము ప్రభు యేసుక్రీస్తు ప్రభువు. ఆ బలిపీఠ చెంతకు చేరాలి అంటే నీకు ఒక మార్గం ఉన్నది. ఆ మార్గంలో నువ్వు ప్రయాణము చేయాలి. ఆ మార్గంలో నువ్వు ప్రవేశింప చేయాలి. ఆ మార్గము కూడా సింహము తెలియదండి, కోరు పక్షికి కూడా తెలియదు, డేగు కనులు కూడా మార్గంలో చూడలేదు. ఆ మార్గాన్ని నువ్వు ప్రవేశించబోతూ ఉన్నావు. ఆ మార్గము కూడా నువ్వు నడవాలనుకుంటున్నావు. ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావు. నువ్వు దేవుని చేరాలి అంటే ఆయన రాజ్యంలో ఏర్పాటు చేసినటువంటి నివాసంలో నీవు ఉండాలి అంటే నీకు ఒక మార్గం ఉన్నది. ఆ
ఆ మార్గములో నువ్వు ప్రయాణము చేయాలి. ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఓ రామకుమార్ బలిపీఠము చెంత చేరి ప్రార్థించారు. మరి నీకు ఒక బలిపీఠము ఉంది, నాకు బాగా లేదు, నాకు స్వస్థత రావటం లేదు, నా కుటుంబంలో మేలు లేవు, నేను ఆశీర్వదించబడలేదు, నా కుటుంబము దీవించబడలేదు అని మనం అనుకుంటున్నాము. నీకు కావాలి అంటే, నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు స్వస్థత కావాలి అంటే, ఆరోగ్యము పొందుకోవాలంటే, మేలు కావాలి అంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ఎదుట ప్రభు యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి బలిపీఠము ఎదుట ఉన్నది. ఆయన చెంతకు చేరు, ఆయన చెంతకు చేరు, ప్రార్థన చేయి. సమస్త హృదయము సమకూరుస్తాను. ఉన్నది దీవెన. ఎందుకు ఆ వేదన నీకున్నది? దేవుడు ఎడలో దాచిపెట్టాడు, దేవుడు ఎడలో ఏర్పాటు చేశాడు, దేవుడు ఎడలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఉన్నది దీవెన. ఎందుకు ఆ వేదన? ఎందుకు ఆ వేదన? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన. ఈ లోకంలో నాకున్నదంతా కూడా తాత్కాలికమైనది, ఈ లోకంలో ఉన్నది కూడా అస్థిరమైనది. ఒక దినాన మేమంతా కూడా ఇది దాటిపోవాల్సినదే, ఏది కూడా తీసుకువెళ్ళే వారు కాదు. కానీ మనకు ఒక స్థలమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలో ఒక నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నివాసంలో నీవు నేను కూడా ఉండబోతూ ఉన్నాను. మనతో పాటు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనతో ఉండబోతూ ఉన్నాడు. మరి ఆయన మధ్యాకాశానికి వచ్చి బోరబోదినప్పుడు ఎత్తబడే సంఘంలో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు కూడా ఉండాలి అంటే నీవు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా దేవుడిలో నడిపించు. సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమవరుడా, కృపా సత్య సంపూర్ణ కలిగిన మా దేవాన్ని నామానికి వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినాన అల్పురాలైనటువంటి నల్ల దేవాన్ని సన్నిధిలో మీరు నిలబెట్టుకొని ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి, ఉన్నది ఉన్నది ఉన్నది. ఈ లోకంలో సమస్తము మాకు ఉన్నది, పరలోకంలో కూడా దేవా కొన్నిటి మేము జ్ఞాపకము చేసుకున్నాం. పరలోకంలో తండ్రి బలిపీఠమైనటువంటి నీవు ఉన్నావు దేవా. నీ చెంతకు చేరడానికి తండ్రి రాజ్యమార్గం ఉన్నది దేవా. మేము నివాసింప చేయడానికి అయా నీ పరలోకంలో నివాసాన్ని మాకు ఏర్పాటు చేసి ఉన్నాం. మేమందరూ కూడా తండ్రి లోకాన్ని విడిచి నీ చెంతకు చేరవలసిన వారిని ఈ లోకంలో ఉన్నంత కాలము తండ్రి, ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవా, ఈ లోకంలో తండ్రి మేము జీవించే జీవిత కాలం అంతా కూడా తండ్రి ఆత్మీయంగా నీలో బలపడటానికి, విజ్ఞాపనల చేత మామూలు మేము బలపరుచుకోవడానికి నీ కృప చూపించి నడిపించమని అడుగుచున్నాను. చేరవచ్చిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రాలేకున్నటువంటి గొడవలకు మరొక సమయాన్ని, అవకాశాన్ని మీరు కలిగించమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.